హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి మన సబ్స్క్రైబర్లో కొంతమంది మిత్రులు ఈరోజు కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట. ఆ డౌట్స్తో పాటుగా రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వాళ్లకు నిధులను విడుదల చేసింది, రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతుల ఖాతాలలో ఆ రైతుకి నిధులు ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే ఈరోజు ఏ జిల్లాలలో నిధులు జమ అయ్యాయి అనేది కూడా స్పష్టంగా తెలుసుకుందాం. కొంతమంది కామెంట్స్ ఏం చేశారనేది కూడా, ఆ ప్రశ్నలు ఏంటివంటే 10 ఎకరాల 28 గుంటల పొలం ఉన్నది, ఈ 10 ఎకరాలకి రైతు భరోసా ఎప్పుడు వస్తుందని చెప్పేసి కొంతమంది అడిగారు. కేవలం ఎకరం 15 కుంటల పొలానికి కేవలం 5,000 రూపాయలే జమ అయ్యాయంట. ఇలా జమ అయితే ఏం చేయాలి అని చెప్పేసి కూడా అడిగారనమాట. సో ఈ వీడియోలో వీటికి సంబంధించిన అన్ని సమాచారాలు స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా నా వీడియో రైతులందరికీ ఉపయోగపడుతుంది. వీడియోని చివరకు చూసి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రక్రియ వివరాలు ఏంటివనే తెలుసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే, మీ అందరి కోసం ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పంట పెట్టుబడి సాయం పథకాన్ని కేసీఆర్ గారు 4,000 రూపాయలతో ప్రారంభించి దాన్ని 5,000 రూపాయలుగా చేసి, మొన్న 2023 సంవత్సరంలో కూడా కేవలం ఒక్క నెలలోనే దాదాపుగా 5, 10, 15 ఎకరాల వాళ్ళకి వరకు కూడా ఇచ్చేదన్నమాట అప్పట్లో. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి రైతు బంధు విషయమే కాదు, కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన జీతపత్యాలు ఒక్కడే కరెక్ట్గా వస్తున్నాయి తప్ప, మినహా ఆసరా పెన్షన్లు 1,000 కోట్ల రూపాయలను కూడా లబ్ధిదారులకి సకాలంలో అందించట్లేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయలుగా ఇస్తామని చెప్పి ఇప్పుడు 6,000 రూపాయల రైతు భరోసానే ఎన్ని ఎకరాల వారికి ఇచ్చారంటే కేవలం 4 ఎకరాల లోపు వాళ్ళకే ఇచ్చారు. 5 ఎకరాలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి సీతక్క గారు మొన్న అసెంబ్లీ సమావేశాలలో, వివిధ సమావేశాలలో కూడా మార్చి 31వ తారీఖు కల్లా 90% మంది రైతులకి భరోసా అందిస్తామని కొన్ని వాగ్వాదానాలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 5 ఎకరాలకి సంబంధించి నిధులు జమ కాలేదని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఇందులో మీకు ఎవరికైనా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు రైతులకి 4,666 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 28వ తారీఖు, 29వ తారీఖు సంబంధించిన అప్డేట్లు. మార్చి 31వ తారీఖు నాడు కల్లా 5 ఎకరాలకు అని చెప్పి అంటున్నారు. మరి ఎవరికైనా పడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి 30వ తారీఖు ఆదివారం వచ్చింది, 31 రంజాన్ పండుగ ఉన్నది. మరి ఏప్రిల్ 1వ తారీఖు నాడు బహుశా నిధులు జమ అవుతే, జమ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి. జమ అయితే మీకు సమాచారం తెలియజేస్తాను. ఇక ఇప్పుడు 2వ విషయానికి వద్దాం. 10 ఎకరాల పట్టాకి రైతు భరోసా వస్తుందా రాదా? 10 ఎకరాల పట్టాకి రైతు భరోసా కాదు, సాగు చేసే ప్రతి ఎకరాకి రైతు భరోసా వస్తుందని నేను చెప్పగలను. 10 ఎకరాలలో ఒక 2 ఎకరాలకి సాగు వినియోగంలో లేకపోతే రాకపోవచ్చు. కాబట్టి నేను 10 ఎకరాలకు అని చెప్పి మీకు మెన్షన్ చేయలేను. కానీ ఈ 10 ఎకరాలలో 8 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ సాగులో ఉంటే రైతు భరోసా 100% ప్రభుత్వం విడుదల చేస్తుంది. దానికి గల కొన్ని అంశాలు ఏంటివంటే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యంగా రైతు భరోసాకి 18,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. అంటే ఒక్క కారికి సుమారుగా 9,000 కోట్ల రూపాయలు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 71% మంది రైతులకి 4,666 కోట్ల రూపాయలను విడుదల చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎంత? 77 లక్షల ఎకరాలకి. ఇంకా సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 1,48,00,000 ఎకరాలకి భరోసా నిధులు దాదాపుగా 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం సుమారుగా జమ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 10 ఎకరాల రైతుకు కూడా వస్తాయి. కానీ ఎప్పుడు అంటే మాత్రం ప్రభుత్వం ఈరోజు ఆసరా పెన్షన్లను కూడా సరైన సమయంలో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. అంటే అర్థం చేసుకోండి, 1,000 కోట్ల రూపాయల నిధులను, నెలలో ఇవ్వాల్సిన నిధులను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మరి ఇక రైతు భరోసా ఎప్పుడు వస్తాయి అనేది మీకు కూడా తెలుసు అని అయితే నేను భావిస్తున్నాను. ఇక కొంతమందికి సంబంధించి ఎకరం 15 కుంటలకి కేవలం 5,000 వచ్చాయని కామెంట్ చేశాడు. ఇలాంటి రైతులు ఏం చేయాలంటే తక్షణమే సంబంధిత ఏఓలకు కానీ ఏఈఓలకు కానీ సమాచారం తెలియజేయండి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పట్టాలకి సంబంధించి బ్యాంకులలో తప్పులు ఉండటం కావచ్చు, సంబంధిత సర్వే నెంబర్లో తప్పులు ఉండటంతో నిధులు జమ కావడం ఆలస్యం అవుతుంది. కాకపోతే రీవెరిఫికేషన్ చేసిన తర్వాత నిధులు అనేవి సకాలంలో జమ అవుతున్నాయని కొందరు రైతులు చెప్తున్నారు. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి.
ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మన వీడియోల రూపంలో మీకు సమాచారాలు అందుతూనే ఉంటాయి కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.